ఈ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు వాడొచ్చు ఇది? ఎనీ ఏజ్ కెన్ బి టేకన్. ఎన్ని ఏజ్? ఇట్స్ సప్లిమెంట్, ఇట్స్ అ డయట్. నార్మల్ పర్సన్స్ కూడా యూస్ యూస్ చేసుకోవచ్చు. చేయొచ్చు. ఇంకా కొంచెం హెల్దీగా ఉంటది అప్పుడు లివర్. 100%. ఆమెట ఏం తినాలా ఏం తినొద్దు అది రాసిండాను. ఈవెన్ హెల్తీ పర్సన్ మోర్ దాన్ 50% నో రైస్ అండ్ నో చపాతి. ఎక్కువ తినాలా సలాడ్స్, ఫ్రూట్స్ ఓకే. అండ్ సోక్డ్ స్ప్రౌట్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంది, క్లిక్ చేస్తే బుక్ డౌన్లోడ్ అయ్యవచ్చు. ఓ తెలుగు, ఇంగ్లీష్ డయట్ బుక్ అండ్ హిందీ, కన్నడ. సో దాన్ని రాసిండాను. హెల్తీకి ఏం చేయాలా, అన్హెల్తీ పర్సన్ కిడ్నీ, లివర్ ఏం చేయాలా, ఓహో ఏం చేయొచ్చు అంత రాసింది. అండ్ ఎట్లా ఫుడ్ ప్రిపేర్ చేయాలా, ఓకే. ఎవ్రీథింగ్, ఏ మసాలా యూస్ చేయాలా, ఆమె ఏమేమి ఇది పాయిజన్ ఎఫెక్ట్ ఉంటుంది, ఏమేమి అమృతం ఉంటుంది ఆహారంలో. బికాస్ ఆహారే పరమౌషధం as Yes. per Ayurveda. Yes, yes. And also as per modern medical science, if you take food as a medicine, you will not take medicine as a food. The same principle is here. ఇది ఎన్ని డేస్ వాడాలి, అన్ని డేస్ వాడాలి అనేముంది? ఎస్, ఇప్పుడు చూడండి, 1 month విజయ్ కుమార్ గారు ట్రీట్మెంట్ చేసిండారు. ఎండ్ స్టేజ్. ఐఎమ్ ఆల్వేస్ ట్రీటింగ్ ఎండ్ స్టేజ్ పీపుల్. ఇన్ 1 month he had the hopes to live further. He has started walking. Oh. He has started badminton, and he is unable to climb. He can climb to any stored buildings, and he can walk now 3 to 4 kilometers. Anyway, నేను ఇస్తా ఉన్నాను, వాళ్ళే చెప్తా ఉండరు. అంతకుముందు నాకు నడవడానికి కొంచెం ఈజీగా ఉండేది కాదు, ఫ్లెక్సిబుల్ గా ఉండేది కాదు. తర్వాత నేను వాక్ చేస్తున్నప్పుడు కొంచెం కూర్చోవాలనిపించేది, ఇక నడవలేమనిపించేది. నేను రెగ్యులర్ గా బ్యాడ్మింటన్ ఆడేవాడిని. నాకు ఆడే అవకాశం లేకుండా పోయింది. అప్స్టేర్స్ ఎక్కాలంటే కూడా చాలా స్ట్రెయిన్ అవుతూ ఉండేవాడిని. ఆ తర్వాత 1 month గా ఇక్కడ రావడము, లాస్ట్ మిమ్మల్ని కలవడము, ఇక్కడ వచ్చి మిగతా పేషెంట్స్ వాళ్ళందరూ చూసి ఈ డ్రింక్స్ రెగ్యులర్ గా తీసుకుంటున్నాను. మిగతా ఏమేమి ఫుడ్ ఐటమ్స్ చెప్పారో అవాయిడ్ చేయమని ఆల్మోస్ట్ 90% అవాయిడ్ చేస్తాం. మీరు సజెస్ట్ చేసిన అన్ని విన్న తర్వాత ఐఎమ్ ఫాలోయింగ్ 90%. లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ దేర్. షటిల్ ఆడుతున్నాను, వాకింగ్ 3 kilometers అప్ అండ్ డౌన్ వెళ్ళొస్తాను. హ్యాపీగా, నాకు ఏం అలసట అనేది కనిపించలేదు. నేను ఇప్పుడు లాస్ట్ స్టేజ్ లో నుంచి మళ్ళీ రికవరబుల్ స్టేజ్ కి వచ్చాను. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ చెప్పచ్చు. మానవాళికి మంచి చేసే ఇలాంటి డాక్టర్ గారిని కానీ ఇలాంటి ఆవిష్కర్తను కానీ ఎక్కడ చూడలేదు మనము.